ఫాస్టెస్ట్ రన్నర్గా పేరు తెచ్చుకున్నాడు. అయితే ఆ సంవత్సరము నేషనల్ లెవెల్ 400 మీటర్స్ రన్నింగ్ రేస్ కాంపిటీషన్లో ఖచ్చితంగా డానియల్ గోల్డ్ మెడల్ సాధిస్తాడు అని తనతో ఉన్న వారందరూ చాలా స్ట్రాంగ్గా అతని యొక్క గెలుపు కొరకు ఎదురు చూస్తూ ఉన్నారు. ఆ రోజు రానే వచ్చింది. ఆ రన్నింగ్ రేస్ పాల్గొనడానికి డానియల్ ఆ యొక్క స్టేడియంకి వచ్చాడు. స్టేడియం మొత్తం ప్రజలతో ప్యాక్ అయిపోయింది. అందరి కళ్ళు డానియల్ మీదే ఉన్నాయి. కెమెరాస్ అన్నీ డానియల్ని జూమ్ చేసి రెడీగా పెట్టున్నారు. విజిల్ వేసిన వెంటనే డానియల్ తన యొక్క రేస్ స్టార్ట్ చేశాడు. 200 మీటర్ల పరుగు పూర్తయ్యేసరికి డానియల్ మొదటి స్థానంలో ఉన్నాడు. అయితే ప్రతి పరుగు ప్రారంభించక మునుపు డానియల్ చేసే పని ఏంటంటే ప్రార్థించుట. ఈ యొక్క లైన్ ప్రార్థించేవాడు. ఏమనంటే, లార్డ్ లెట్ మై రన్నింగ్ బ్రింగ్ యూ గ్లోరీ. నా యొక్క పరుగు ద్వారా నీవు మహిమ పొందాలి. లెట్ మై రన్నింగ్ బ్రింగ్ యూ గ్లోరీ. నేను పరిగెత్తే ఈ యొక్క పరుగు ద్వారా కేవలము నీవు మాత్రమే మహిమ పొందాలి అన్న ప్రార్థన చేసి తన యొక్క పరుగును ప్రారంభించేవాడు. అలా పరిగెత్తుతూ ఉన్నాడు. ఇంకా చివరి మలుపు తిరుగుతున్న సమయంలో కాలు బెనికింది, పడిపోయాడు, కుప్పకూలిపోయాడు. భయంకరమైన భరించలేని నొప్పి, ఏడుస్తూ ఉన్నాడు, అరుస్తూ ఉన్నాడు. ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి. ఈ విధంగా ప్రశ్నించాడు, ఎందుకు దేవా, నాకే ఎందుకు, ఇప్పుడే ఎందుకు ఇలా జరగాలి, ఏంటి పరిస్థితి అని దేవుని ప్రశ్నిస్తూ ఉన్నాడు. ఒక స్వరము వినిపించింది, నీ పరుగు ఇంకా పూర్తి కాలేదు డానియల్, లే. మరి ఒక స్వరం చెప్తూ ఉంది, నీ ప్రయత్నాలను నీవు విరమించుకో, పరిగెత్తద్దు, ఆగిపో. మొదటి స్వరానికి లోబడ్డాడు. ధైర్యాన్ని కూడగట్టుకున్నాడు. మరొక ప్రార్థన చేశాడు. ఏమనంటే, లార్డ్ స్ట్రెంగ్థెన్ మీ, ఐ వాంట్ టు ఫినిష్ దిస్ రేస్ విత్ యూ. నీతో నా యొక్క పరుగును నేను ముగించాలి అని అనుకుంటున్నాను దేవా, నాకు శక్తినివ్వండి అన్న ప్రార్థన చేశాడు. అలా లేచి నిలబడ్డాడు. శక్తి లేదు. మొత్తం స్టేడియం అంతా నిశ్శబ్దం. అందరూ ఆశ్చర్యంగా చూస్తూ ఉన్నారు. ఏం జరగబోతూ ఉంది? ఆ యొక్క ఫినిష్ లైన్ దగ్గరికి వెళ్తాడా, లేకపోతే అక్కడే కుప్పకూలిపోతాడా? అడుగులో అడుగు, అడుగులో అడుగు వేసుకుంటూ అతి కష్టం మీద భయంకరమైన నొప్పి, భరించరాని నొప్పి ఉన్న ఆ యొక్క ఫినిష్ లైన్ని క్రాస్ చేశాడు. స్టేడియంలో ఉన్న ప్రజలందరూ నిలబడి గట్టిగా చప్పట్లు కొడుతూ ఈ యొక్క డానియల్ని అభినందించారు. డానియల్ జీవితంలో జరిగిన ఈ యొక్క సంఘటనలో అతను చేసిన 2 ప్రాముఖ్యమైన ప్రార్థనలు. మొట్టమొదటి ప్రార్థన తన పరుగు ప్రారంభంలో చేసిన ప్రార్థన. రెండవ ప్రార్థన తన యొక్క పరుగును ఆపివేసిన సమయంలో ఇంకా ముందుకు నేను పరిగెత్తలేను, ఇంకా నా యొక్క పరుగును ముందుకు కొనసాగించలేను అన్న పరిస్థితుల్లో చేసినది రెండవ ప్రార్థన. మొట్టమొదటి ప్రార్థన ఏంటి అంటే, దేవా, నా యొక్క పరుగు ద్వారా నీవే మహిమ పొందు. మన జీవితాలలో మనము చేయవలసిన ఈ మొట్టమొదటి ప్రార్థన ఏంటి అంటే, దేవా, నా జీవితం అనే పరుగు పందెంలో నేను పరిగెత్తుతూ ఉండగా నా ఈ యొక్క జీవితము ద్వారా కేవలము నీవు మాత్రమే మహిమ పొందాలి అన్న ప్రార్థన నీవు నేను చేయవలసిన వారమై ఉన్నాము. అలాగే మనము చేయవలసిన రెండవ ప్రార్థన ఏంటి అంటే, పరుగు ఆగిపోయిన సమయంలో శక్తినివ్వు దేవా, ఈ పరుగును నేను పరిగెత్తలేను, కానీ నీతో కలిసి పరిగెత్తి ఈ యొక్క పరుగును నేను ముగించాలి అని అనుకుంటున్నాను అన్న రెండవ ప్రార్థన మన జీవితాల్లో మనము చేయవలసిన వారమై ఉన్నాము. ఒకవేళ ఇక్కడ కూర్చున్న మీరు మీ యొక్క పరుగును యేసు ప్రభుతో పాటు స్టార్ట్ చేశారు. మీరు అలాగే మీ ప్రక్కన యేసు ప్రభు. కొంత దూరం మీరు ప్రయాణించారు, కానీ డానియల్ ఎదుర్కొన్న పరిస్థితులు వంటి పరిస్థితులు నీ జీవితంలో నీవు ఎదుర్కొన్నప్పుడు, ఒక క్లిష్ట పరిస్థితులు, కుప్పకూలిపోయిన పరిస్థితులు, అడుగు ముందుకు వేయలేని పరిస్థితులు నీ జీవితంలో నీవు ఎదుర్కొన్నప్పుడు నీవు కూడా ఇలా ప్రశ్నించావా? ఎందుకు దేవా, నేనే ఎందుకు, నాకే ఎందుకు ఈ కష్టము, ఇప్పుడే ఎందుకు ఇలా జరగాలి అని నీవు ప్రశ్నించావా? నీవు గ్రహించవలసిన విషయం ఏంటి అంటే, అపవాది నీ పరుగును ఆపివేయాలి అని ప్రయత్నిస్తాడు.
నీవు పరిగెడుతున్న క్రమములో, దేవునితో కలిసి నీవు పరిగెడుతున్న క్రమములో నీ పరుగును ఆపివేయాలి అన్నది అపవాది యొక్క ఉద్దేశం అయితే, నీ పరుగును నీవు ముగించాలి అన్నది దేవుని యొక్క ఉద్దేశము. మరి ఏ యొక్క ఉద్దేశం వైపు నీ యొక్క మనసు లాగుతుంది? అపవాది యొక్క ఉద్దేశాన్ని నెరవేర్చే వ్యక్తిగా ఉన్నావా, లేక దేవుని యొక్క ఉద్దేశాన్ని నెరవేర్చే వ్యక్తిగా ఉన్నావా? అవును, సర్వసాధారణంగా మనందరి జీవితం అనే పరుగు పందెంలో అలసిపోతూ ఉంటాము, సొమ్మసిల్లిపోతూ ఉంటాము, కృంగిపోతూ ఉంటాము, కొన్నిసార్లు కుప్పగూలిపోతూ ఉంటాము. డానియల్ వలె గాయాల పాలై, గుండె బరువెక్కి, ఒక్క అడుగు కూడా, ఒక్క రోజు కూడా నాకు ఇంకా చూడాలనిపించట్లేదు. I just want to end my life this day. ఈ రోజుతో నా జీవితాన్ని నేను ముగించాలనుకుంటున్నాను. ఈ పరుగును నేను ఇంకా కొనసాగించలేను, కూలిపోయాను, అలసిపోయాను, సొమ్మసిల్లిపోయాను అని చెప్తున్న వ్యక్తిగా నీవు ఉన్నట్లయితే, నీవు సొమ్మసిల్లిపోయినా నీవు సేవిస్తున్న సజీవుడైన దేవుడు ఆయన సొమ్మసిల్లడు. నీవు అలసిపోయినా నీవు సేవిస్తున్న సజీవుడైన దేవుడు అలసిపోడు. నీకు శక్తి లేకపోయినా ఆయన నీకు శక్తినిచ్చి ఆగిపోయిన నీ పరుగును ముందుకు కొనసాగించే దేవుడు మన దేవుడు. ఒక చక్కటి వచనం పరిశుద్ధ గ్రంథంలో ఉంది, చూద్దామండి. యెషయా గ్రంథము 40వ అధ్యాయము 28వ వచనము. యెషయా గ్రంథము 40వ అధ్యాయము 28వ వచనము. నీకు తెలియదా? తెలియలేదా? నీవు వినలేదా? సృజించిన యెహోవా సొమ్మసిల్లడు, అలయడు. సొమ్మసిల్లిన వారికి బలమిచ్చువాడు ఆయనే. శక్తిహీనులకు బలాభివృద్ధి కలుగచేయువాడు ఆయనే. 31వ వచనం చదువుతారమ్మా. ఎదురు చూచువారు నూతన బలము పొందుదురు. ఉదయకాల సమయంలో ఒక ప్రశ్న మిమ్మల్ని నేను అడగాలనుకుంటూ ఉన్నాను. మీ యొక్క పరుగు పందెంలో మీరు ఒక్కళ్ళే పరిగెత్తుతూ ఉన్నారా, లేక యేసు ప్రభువును మీ ప్రక్కన ఉంచుకొని ఆయనతో కలిసి పరిగెత్తుతూ ఉన్నారా? రెండవ ప్రశ్న, మీ పరుగు పందాన్ని ఆపివేశారా? ఇంకా నేను పరిగెత్తలేను, ఇంకా నా వల్ల కాదు, ఇంకా నా చేత కాదు, సొమ్మసిల్లాను, అలసిపోయాను, జీవితంలో ఓడిపోయాను, జీవితంలో చేదు అనుభవాలను నేను ఎదుర్కొంటూ ఉన్నాను అని చెప్తున్న వ్యక్తిగా నీవు ఉన్నట్లయితే, సొమ్మసిల్లే దేవుడు కాదు మన దేవుడు. సొమ్మసిల్లడు, అలయడు. మొట్టమొదటి లైన్లో ఏముందండి? నీకు తెలియలేదా? నీవు వినలేదా? ఏంటంట? మనకి తెలియలేదా? మనం వినలేదా? మన దేవుడు, మనలను సృజించిన దేవుడు ఆయన సొమ్మసిల్లడు, అలయడు. మరి ఏం చేసే దేవుడు ఆయన? 29వ వచనం. సొమ్మసిల్లిన వారికి బలమిచ్చే దేవుడు, శక్తిహీనులకు బలాభివృద్ధి కలుగ చేసే దేవుడు. మొట్టమొదటి మాట ఏంటి అంటే, దేవుని కొరకు నీవు ఆగిపోయిన ప్రయాణాన్ని ముందుకు కొనసాగించాలి అంటే, ఇఫ్ యు ఆర్ వెయిటింగ్ ఫర్ సమ్వన్ టు హెల్ప్ యు, టు అప్లిఫ్ట్ యు, ఆగిపోయావు, పడిపోయావు, కుప్పగూలిపోయావు, ముందుకు వెళ్ళలేకపోతూ ఉన్నావు, ఎదురు చూస్తూ ఉన్నావా? ఎవరన్నా నాకు వచ్చి సహాయం చేస్తే బాగుండు, ఎవరన్నా నేనున్న స్థితి నుండి నన్ను లేపితే బాగుండు, శక్తి లేక పడిపోయి ఉన్నాను, నాకు బలమునిచ్చి ముందుకు నడిపిస్తే ఎవరైనా అలాంటి వారు ఉంటే బాగుండు అని ఎదురు చూస్తూ ఉన్నట్లయితే, నీవు చేయవలసిన మొట్టమొదటి పని ఏంటంటే ఎదురు చూచుట. ఏంటంటే మొట్టమొదటి పని ఎదురు చూచుట. ఎదురు చూచే వారికి దేవుడిచ్చేది ఏంటంట? నూతన బలము. 31వ వచనం మీద చదివాము. యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలము పొందుదురు. న్యూ స్ట్రెంగ్త్. 3 న్యూ థింగ్స్ దేవుడు మనకి ఇవ్వబోతూ ఉన్నారు. మొట్టమొదటి మాట ఎదురు చూచుట. ఎదురు చూచే వారికి దేవుడిచ్చేదేంటి? నూతన బలము ఇచ్చే దేవుడు. అలాగే ఇంకొక 2 మాటలు గుర్తుంచుకోవాలి. ఒకటేంటి అంటే, సొమ్మసిల్లిన వారికి ఆయన బలము ఇచ్చే దేవుడు. చెప్తారా నా తర్వాత? సొమ్మసిల్లిన వారికి బలం ఇచ్చే దేవుడు, శక్తిహీనులకు
బలాభివృద్ధి కలుగ చేసే దేవుడు, ఎదురు చూచే వారికి నూతన బలం ఇచ్చే దేవుడు. ఇట్టి దేవుణ్ణండి మనం ఆరాధించింది, ఇట్టి దేవుని మనం సేవిస్తుంది, ఇట్టి దేవుని మనము దేవుడిగా కలిగి ఉన్నాము. దేవుని కొరకు ఎదురు చూచినప్పుడు దేవుడు మనకిచ్చేదేంటి? నూతన బలము ఇచ్చే దేవుడు. పరిశుద్ధ గ్రంథంలో కొందరు వ్యక్తుల జీవితాలను మీకు పరిచయం చేయాలని నేను ఆశపడుతూ ఉన్నాను. వారి యొక్క జీవితాలు ఎలా ఉన్నాయి అంటే కుప్పకూలిపోయిన జీవితాలు, చెదరిపోయిన జీవితాలు, ఆదరణ లేని జీవితాలు, సమకూర్పుకు ఆస్కారము లేని జీవితాలు. మరి ఇటువంటి జీవితాలను దేవుడు ఏ విధంగా సమకూర్చాడు అన్న విషయాన్ని ఈ ఉదయకాల సమయంలో మనం చూడబోతూ ఉన్నాము. ఒకవేళ నీ జీవితము కూడా కుప్పకూలిపోయినట్లయితే నీ జీవితాన్ని తిరిగి కట్టాలి అని దేవుడు ఆశపడుతూ ఉన్నారు. ఒకవేళ నీ జీవితము చెదిరిపోయినట్లయితే, నీ కుటుంబము చెదిరిపోయినట్లయితే తిరిగి నీ కుటుంబాన్ని సమకూర్చాలి అని దేవుడు ఆశపడుతూ ఉన్నారు. సమకూర్పుకు ఆస్కారము లేని పరిస్థితిలో సైతము మన దేవుడు ఎటువంటి దేవుడు అంటే సమకూర్చే దేవుడు. రూతు గ్రంథంలో ఎన్ని అధ్యాయాలు ఉన్నాయండి? 4 అధ్యాయాలు ఉన్నాయి. మొదటి అధ్యాయము విషాదముతో స్టార్ట్ అవుతుంది, కానీ మిగిలిన 3 అధ్యాయాల్లో మనకు సమకూర్పు కనబడుతూ ఉంది. ఇంకొక విధంగా చెప్పాలి అంటే మొదటి అధ్యాయము కోల్పోవడము మనకు కనబడుతుంది, మిగిలిన అధ్యాయాల్లో పొందుకోవడము మనకు కనబడుతూ ఉంది. మొట్టమొదటి అధ్యాయంలో నయోమి అనే ఒక తల్లి ఉంది. ఆ తల్లి ఏమి కోల్పోయింది అంటే తన భర్తను కోల్పోయింది, ఎలీమెలకును కోల్పోయింది, తన 2 కుమారులు మహ్లోను కిలియోనును కోల్పోయింది. అయితే మొదటి అధ్యాయంలో కోల్పోయింది, కానీ ఆ యొక్క గ్రంథము చివరికి వచ్చేసరికి ఒక శిశువును ఆమె పొందుకుంది. ఆ శిశువు పేరే ఓబెదు. ఎవరు ఈ ఓబెదు అంటే దావీదు యొక్క తాత, అంటే దావీదు యొక్క తండ్రి యెషయి, యెషయి యొక్క తండ్రి ఓబెదు. అంటే ఈ యొక్క గ్రంథాన్ని కనుక మనం చూసినట్లయితే 4 అధ్యాయాలు కలిగిన గ్రంథములో ప్రారంభములో కోల్పోవడం మనం చూస్తూ ఉన్నాము, కానీ ఆఖరుకు వచ్చేసరికి మనకు అక్కడ ఏం కనబడుతుందంటే సమకూర్పు కనబడుతూ ఉంది. మరి దీని మధ్యలో ఏం జరిగింది అంటే రొట్టెల ఇల్లైన బెత్లెహేమును వారు విడిచిపెట్టి ఎక్కడికి వెళ్ళారంట? మోయాబు దేశానికి వెళ్ళారు. అంటే దేవుని ఇంటిని విడిచిపెట్టి ఒక శాపగ్రస్తమైన దేశానికి వారు అడుగు పెట్టిన తర్వాత జరిగింది ఏంటి అంటే కోల్పోవడము. భర్తను కోల్పోయింది, భర్తను కోల్పోయిన 10 సంవత్సరాలకు 2 కుమారులను కోల్పోయింది. ఒక రకంగా చెప్పాలి అంటే మోయాబు దేశంలో 3 సమాధులు వెక్కిరింతలు లేక ఎగతాళిగా వీళ్ళని చూస్తున్న పరిస్థితి మనకు అక్కడ కనబడుతూ ఉంది. దేవుని ఇంటిని విడిచిపెట్టి శాపగ్రస్తమైన స్థలములోనికి అడుగు పెట్టిన తర్వాత జరిగిన విషయం ఏంటి అంటే కోల్పోవడము. కానీ ఎప్పుడైతే మళ్ళీ తిరిగి ఆ శాపగ్రస్తమైన దేశము నుండి దేవుని ఇంటికి వచ్చిందో సమస్తాన్ని దేవుడు సమకూర్చినట్లు పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తూ ఉన్నాము. అసలు ఎందుకు వెళ్ళాల్సి వచ్చింది? ఒక వచనాన్ని చూద్దామా? రూతు గ్రంథము 1వ అధ్యాయము 1వ వచనము. న్యాయాధిపతులు ఏలిన దినములయందు దేశంలో కరువు కలుగగా బెత్లెహేము నుండి ఒక మనుషుడు తన భార్యను తన 2 కుమారులను వెంటబెట్టుకొని మోయాబు దేశమున కాపురమునుటకు వెళ్ళెను. మోయాబు దేశమున కాపురమునుటకు వెళ్ళెను. ఎక్కడి నుండి ఎక్కడికి వెళ్ళడం జరిగిందండి? బెత్లెహేము నుండి ఎక్కడికి వెళ్ళారంట? మోయాబు దేశానికి వెళ్ళారు. ఎందుకు వెళ్ళారంట? ఏమొచ్చింది అక్కడ? కరువు కలుగగా. ఇంకొక వచనాన్ని చూద్దాము. ఈ వ్యక్తి కూడా ఒక దేశాన్ని విడిచిపెట్టి మరొక దేశానికి వెళ్ళాడు. ఎందుకు వెళ్ళాడో చూద్దాము. ఆదికాండము 12వ అధ్యాయము 10వ వచనము. ఆదికాండము 12వ అధ్యాయము 10వ వచనము. అప్పుడు ఆ దేశంలో కరువు వచ్చెను. ఆ దేశంలో కరువు వచ్చెను. ఆ దేశంలో కరువు భారముగా ఉన్నందున అబ్రహాము ఐగుప్తు దేశంలో నివసించుటకు అక్కడికి వెళ్ళాడు. ఓకే, ఎవరు ఏ దేశానికి వెళ్ళారు? అబ్రహాం వెళ్ళాడు. ఏ దేశానికి వెళ్ళాడు? ఐగుప్తు దేశానికి వెళ్ళాడు. ఎందుకు వెళ్ళాడు? కరువు వచ్చింది. మొట్టమొదట మనం చదివిన యొక్క లేఖన భాగంలో నయోమి యొక్క కుటుంబము
బెత్లెహేము నుండి ఎక్కడికి వెళ్ళిందంట? మోయాబు దేశానికి వెళ్ళింది. ఎందుకు వెళ్ళారు? కరువు కలుగగా. అలాగే అబ్రహాం ఎక్కడికి వెళ్ళాడంటే ఐగుప్తు దేశానికి. ఎందుకు వెళ్ళాడు? కరువు సంభవించింది. కరువు అంటే ఒక రకంగా చెప్పాలి అంటే, కరువు ఉన్న ప్లేస్ లో సమృద్ధి ఉంటుందా? లేమి, కొరత, కొదువ, ఫినాన్షియల్ క్రైసిస్, ఫ్యూచర్ గురించి అంత అన్సర్టన్ ఉంటుంది. అమ్మో, భవిష్యత్తు ఎంత అంధకారంగా కనబడుతూ ఉందో. ఇప్పటి వరకైతే రిసోర్సెస్ ఉన్నాయి కానీ, తినడానికి ఆహారం ఉంది కానీ, కొన్ని రోజులు అయ్యాక, కొన్ని నెలలు, కొన్ని సంవత్సరాలు అయ్యాక ఇవన్నీ అయిపోతాయి కదా. అప్పుడు ఎలా జీవించాలి, ఎలా బ్రతకాలి? భయకంపిత వాతావరణము, ఎన్నో ఆలోచనలు బిక్కిరి చేస్తూ ఉంటాయి. అంటే కరువు అనేది ఒక క్లిష్ట పరిస్థితిని మనకి ఇక్కడ చూపిస్తున్నట్లు మనం చూస్తూ ఉన్నాము. మన జీవితాలలో when we come across situations like this, ఒక క్లిష్ట పరిస్థితి, ఒక ఆర్థిక ఇబ్బంది, ఒక ఊహించని కష్టము, దుఃఖము, భవిష్యత్తును గురించిన భయాలు మనల్ని వెంటాడుతూ ఉన్నప్పుడు మనము తీసుకునే నిర్ణయాలు చాలా ప్రాముఖ్యము. The decisions that we make are very very important. నయోమి చేసింది ఒక రాంగ్ డెసిషన్, అబ్రహాము చేసింది ఒక రాంగ్ డెసిషన్. నయోమి చెప్తున్న మాట ఏంటో చూద్దామండి. రూతు గ్రంథము 1వ అధ్యాయము 21వ వచనము. రూతు గ్రంథము 1వ అధ్యాయము 21వ వచనము. నేను సమృద్ధి గలదానై వెళ్ళితిని, యెహోవా నన్ను రిక్తురాలినిగా తిరిగి రాజేసెను. ఇంగ్లీష్ లో I went away full, but the Lord has brought me back empty. ఎక్కడ ఫుల్ ఉందంట? దేవుని ఇంటిలో, బెత్లెహేములో ఫుల్నెస్ ఉంది. దేవుని ఇంటిని విడిచిపెట్టి మోయాబు దేశానికి వెళ్ళింది, రిక్తురాలిగా అయిపోయింది. She became empty. సమృద్ధిలో ఉన్న కుటుంబము సమస్తాన్ని కోల్పోయి ఏమీ లేని కుటుంబంగా మారడానికి గల కారణము వారు తీసుకున్న నిర్ణయము. ఒక క్లిష్ట పరిస్థితుల్లో, దిక్కుతోచని స్థితిలో, ఒక కష్టము వారి జీవితాల్లో ఎదుర్కొన్నప్పుడు వారికి నచ్చినట్లు దేవుని ఇంటిని, దేవుని పట్టణాన్ని విడిచిపెట్టి శాపగ్రస్తమైన స్థలానికి వెళ్ళడమే వారు చేసిన పొరపాటు. నీ జీవితంలో నీవు కూడా రాంగ్ డైరెక్షన్స్, రాంగ్ డెసిషన్స్, రాంగ్ మూవ్, రాంగ్ స్టెప్స్, రాంగ్ వేస్, అంటే వేరే మార్గాలలో వేరే నిర్ణయాలు తీసుకుంటూ, వేరే అడుగులు వేసుకుంటూ, వేరే డైరెక్షన్స్ లో నీవు వెళ్ళినట్లయితే జరిగే విషయం ఏంటి అంటే, ఫుల్నెస్ నుంచి ఎక్కడికి వచ్చేస్తామంట? మనం కూడా ఎంప్టీనెస్. సమృద్ధి నుండి ఎక్కడికి వస్తాము? లేమిలోనికి మనం వస్తాం. 3వ వ్యక్తిని మీకు నేను చూపిస్తానండి. ఆదికాండము 26వ అధ్యాయము, ఆదికాండము 26వ అధ్యాయము మొదటి 2 వచనాలు. ఇక్కడ కూడా కరువు సంభవించింది. ఇక్కడ మరొక వ్యక్తి కనబడుతూ ఉన్నాడు. ఎక్కడికి వెళ్ళాడో చూద్దాము. అబ్రహాము దినములలో వచ్చిన మొదటి కరువు గాక మరి యొక్క కరువు ఆ దేశంలో వచ్చెను. అప్పుడు ఇస్సాకు గెరారులోనున్న ఫిలిష్తీయుల రాజైన అబీమెలెకు వద్దకు వెళ్ళెను. అక్కడ యెహోవా అతనికి ప్రత్యక్షమై, నీవు ఐగుప్తులోనికి వెళ్ళక నేను నీతో చెప్పు దేశమందు నివసించుము. ఈ దేశమందు పరవాసివై ఉండుము. 12th చదువుతావమ్మా, 12వ వచనం. ఇస్సాకు ఆ దేశమందున్న వాడై విత్తనము వేసి ఆ సంవత్సరము నూరంతల ఫలము పొందెను. యెహోవా అతన్ని ఆశీర్వదించెను గనుక ఆ మనుషుడు గొప్పవాడాయను. ఓకే, గొప్పవాడాయను. 3వ వ్యక్తి కనబడుతూ ఉన్నాడు. మొట్టమొదట నయోమి, రెండవది అబ్రహాము, 3వ వ్యక్తి ఎవరు ఇక్కడ? ఇస్సాకు కనబడుతూ ఉన్నాడు. ఇస్సాకు కాలంలో కూడా ఏమొచ్చిందంటే అక్కడ కరువు వచ్చింది. ఎక్కడికి వెళ్ళాడు? గెరారు. దేవుడు వెళ్ళి అక్కడ నివసించమంటే దేవుని మాట చొప్పున అక్కడ నివసించాడు. కరువులో కూడా ఇస్సాకు ఏం చేశాడంటే, విత్తనము నాటినప్పుడు ఆ సంవత్సరము 100 ఫలము పొందెను. కరువులో సహితము దేవుడు నిన్ను ఉండమన్న స్థలములో నీ ఉంటే, నీ చుట్టూ ఉన్న వాళ్ళు ఇబ్బందికర పరిస్థితుల్లో ఉన్నప్పటికీ నీతో దేవుడు ఉన్నాడు కనుక కరువులో సహితం
ఫలితము, నూరంతల దీవెన మన జీవితాల్లో మనము చూడగలము. 3 మాటలు మనకి ఇక్కడ కనబడుతున్నాయి 12వ వచనంలో. విత్తనము వేసి ఆ సంవత్సరము, మొదటి మాట నూరంతల ఫలము, రెండవ మాట ఆశీర్వాదము, మూడవ మాట గొప్పవాడాయను. ఎన్ని బ్లెస్సింగ్స్ అండి. ఇంకా ఆ తర్వాత చదివితే ఇంగ్లీష్లో ఉంటుంది, ద మ్యాన్ బికేమ్ రిచ్ అండ్ హిస్ వెల్త్ కంటిన్యూ టు గ్రో అంటిల్ హీ బికేమ్ వెరీ వెల్తీ. రిచ్ అయిపోయాడంట. దేవుడు ఉండమన్న స్థలములో కష్టమైన, కరువైన, ఇబ్బందైనా నీవు ఉన్నట్లయితే దట్ విల్ నాట్ ఎఫెక్ట్ యూ. నీ చుట్టూ ఉన్న వారిని అది ప్రభావితం చేసిద్దేమో కానీ, ఇబ్బందికర పరిస్థితుల్లోకి నెట్టివేసిద్దేమో కానీ, చుట్టూ ఉన్న పరిస్థితులను చూసి పారిపోవడం కాదు, కానీ దేవుడు నిన్ను ఉండమన్న స్థలంలో నీవు ఉండాలి. యు షుడ్ నాట్ రన్ అవే, పారిపోవద్దు. ఎక్కడ ఉన్నా దేవుని దీవెన నీపై ఉంటే నూరంతల ఫలమును నీ జీవితంలో చూడగలవు, ఆశీర్వాదమును నీ జీవితంలో చూడగలవు, గొప్ప వ్యక్తిగా దేవుడు నిన్ను చేయగలరు. నయోమి ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళిపోయింది? బెత్లెహేమును విడిచిపెట్టి, దేవుని ఇంటిని విడిచిపెట్టి శాపగ్రస్తమైన దేశానికి వెళ్ళింది. భర్తను కోల్పోయింది, 2 కుమారులను కోల్పోయింది. అబ్రహాము తన యొక్క జీవితంలో ఉండమన్న చోట ఉండకుండా కరువు వచ్చిందని భయపడిపోయి ఐగుప్తు దేశానికి వెళ్ళాడు. ఐగుప్తు రాజైన ఫరో ఏం చేశాడు? అబ్రహాము యొక్క భార్య సారాను తెచ్చి తన యొక్క ఇంటిలో పెట్టుకున్నాడు. దేవుడు జోక్యం చేసుకున్నాడు కనుక తిరిగి భార్యను పొందుకోగలిగాడు. లేకపోతే భార్యను కూడా అబ్రహాము కోల్పోయి ఉండేవాడే. హీ మేడ్ అ రాంగ్ డెసిషన్. అలాగే ఇస్సాకు తన యొక్క జీవితంలో కరువు సంభవించింది, దేవుడు ఉండమన్న చోట ఉన్నాడు. నూరంతల దీవెన, ఆశీర్వాదము, అలాగే గొప్పవాడయ్యాడు. హీ బికేమ్ వెరీ రిచ్, వెరీ వెల్తీ. ఉదయకాల సమయంలో నీ జీవితంలో ఒకవేళ ఇప్పటికే రాంగ్ డెసిషన్ నీవు చేసినట్లయితే, రాంగ్ స్టెప్ నీవు తీసుకున్నట్లయితే, రాంగ్ డైరెక్షన్లో నీవు వెళ్ళినట్లయితే, ఇప్పటికే పరిస్థితులు చేదాటిపోయాయి. ఒకప్పుడు చాలా సమృద్ధిగా ఉన్నామండి, కానీ ఇప్పుడు ఏమీ లేదు మా ఇంట్లో. ఒకప్పుడు చాలా సంతోషంగా ఉన్నాము, కానీ ఇప్పుడు మా గృహంలో సంతోషం లేదు. ఒకప్పుడు చాలా పీస్ఫుల్ అట్మాస్ఫియర్, కానీ ఇప్పుడు చూస్తే కుప్ప కూలిపోయిన పరిస్థితి. చెదరిపోయిందండి మా కుటుంబము. ఎవ్వరూ తిరిగి సమకూర్చలేరు, ఎవ్వరూ తిరిగి కట్టలేరు అన్న విధంగా ఒకవేళ నీ జీవితం ఉన్నట్లయితే, నయోమి చేసిన ఒక మంచి పని ఏంటంటే, ఎక్కడికైతే వెళ్ళిందో మళ్ళీ తిరిగి అక్కడి నుంచి ఎక్కడికి వచ్చిందంట? బెత్లెహేముకు తిరిగి వచ్చింది. అక్కడ ఒక శ్రేష్టమైన నిరీక్షణతో కూడిన మాటను పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తాం. ఒకసారి చూద్దామా? రూతు గ్రంథము 1వ అధ్యాయము 22వ వచనము. రూతు గ్రంథము 1వ అధ్యాయము 22వ వచనము. అట్లు నయోమియు ఆమెతో కూడా మోయాబురాలైన రూతు అను ఆమె కోడళ్ళు మోయాబు దేశము నుండి తిరిగి వచ్చిరి. వారిద్దరూ యవల కోత ఆరంభములో బెత్లెహేము చేరిరి. యవల కోత ఆరంభములో అంటే శోక సంత్రములో మునిగిన వారి జీవితాలలో ఈ నూతన ఆరంభము, యవల కోత ఆరంభము అనే మాట ఒక నిరీక్షణతో కూడిన మాటగా మనకు కనబడుతూ ఉంది. ఎప్పుడైతే తిరిగి మళ్ళా దేవుని ఇంటికి వచ్చారో, ఎప్పుడైతే తిరిగి బెత్లెహేముకు వచ్చారో, వారి జీవితాలలో నూతన శకము స్టార్ట్ అయింది. వారి జీవితాలలో నూతన ఆరంభము స్టార్ట్ అయింది. యవల కోత ఆరంభము అనేది ఒక నిరీక్షణతో కూడిన మాటగా మనం చూస్తూ ఉన్నాము. కనుక మొట్టమొదటిది ఎదురు చూచుట, రెండవ మాట తిరిగి వచ్చుట. ఒకవేళ రాంగ్ డెసిషన్స్ చేశావేమో, పరిస్థితులు చేదాటిపోయాయేమో, పర్లేదు మళ్ళీ తిరిగిరా. ఎక్కడి నుంచి అయితే వెళ్ళిపోయావో, ఏ దేవుని సన్నిధైతే నాకు వద్దనుకొని వెళ్ళిపోయావో, ఏ దేవుడైతే నాకు అవసరం లేదని నీ స్వంత మార్గాల్లో వెళ్ళిపోయావో, మళ్ళీ తిరిగి నీవు వచ్చినట్లయితే నీ జీవితంలో గాడ్ వాంట్స్ టు స్టార్ట్ అ న్యూ బిగినింగ్. నూతన ఆరంభాన్ని దేవుడు ప్రారంభించాలి అని అనుకుంటూ ఉన్నారు. ఒక నూతన జీవితాన్ని దేవుడు నీకు ఇవ్వాలి అని అనుకుంటూ ఉన్నారు. ఆ తర్వాత జరిగిన స్టోరీ అంతా మనందరికీ తెలుసు, జరిగిన వాస్తవ కథ. ఆ లాస్ట్లో ఆ బెత్లెహేము పెద్దలు, ప్రజలు ఏమని దీవిస్తారో ఈ యొక్క కుటుంబాన్ని చూద్దాము. రూతు గ్రంథము
4వ అధ్యాయము 12వ వచనము. ఎఫ్రాతాలో నీవు క్షేమాభివృద్ధి కలిగిన వాడవై, క్షేమాభివృద్ధి కలిగిన వాడవై బెత్లెహేములో నీవు ఖ్యాతి నొందుదువుగాక. బెత్లెహేములో నీవు ఖ్యాతి నొందుదువు. వాస్తవానికి చూసినట్లయితే ఈ యొక్క గృహము ఎలా ఉంది అంటే విషాద ఛాయలు అలుముకున్న గృహము. భర్తను కోల్పోయింది, 2 కుమారులను కోల్పోయింది. ఒకప్పుడు సమృద్ధి గృహమే, కానీ ఇప్పుడు వెలితి, ఎంటీనెస్, శూన్యము కనబడుతూ ఉంది. కానీ ఇటువంటి గృహములో దేవుడు చేసిన నూతన కార్యము, నూతన ప్రారంభము ఏంటి అంటే వారు చెప్తున్న మాటలు, ఎఫ్రాతాలో నీవు క్షేమాభివృద్ధి కలిగిన వాడవై బెత్లెహేములో నీవు ఖ్యాతి నొందుదువు. క్షేమాభివృద్ధి అన్న పదాన్ని డివైడ్ చేస్తే క్షేమము ప్లస్ అభివృద్ధి, క్షేమాభివృద్ధి. క్షామము ఉన్న ప్రాంతములో క్షేమము చూస్తూ ఉన్నారు. అభివృద్ధికి ఆస్కారము లేని ప్రాంతములో అభివృద్ధిని చూస్తూ ఉన్నారు. అవమానము ఎదుర్కోవలసిన ప్రాంతములో ఖ్యాతిని దేవుడు వారికి ఇస్తూ ఉన్నారు. అందుకనే క్షేమము, అభివృద్ధి, ఖ్యాతి. ఎంతటి దీవెనండి! తిరిగి రాకపోతే ఈ దీవెన వారి జీవితాల్లో వాళ్ళు చూసుండే వాళ్ళ, పొందుకొని ఉండే వాళ్ళ. తిరిగి వచ్చుటలో ఆశీర్వాదం ఉంది. తిరిగి దేవుని ఇంటికి వచ్చుటలో ఆశీర్వాదము, దీవెన, క్షేమము, అభివృద్ధి, ఖ్యాతి ఉంది. ఒక రకంగా చెప్పాలి అంటే నయోమి సమస్తం కోల్పోయింది. కానీ ఆమె ఏమంటారంటే, నువ్వు బిడ్డలను కోల్పోయావు, కానీ దేవుడు నీకు కుమారుని అనుగ్రహించారు. కోల్పోయిన దానికి బదులుగా కుమారుని ఇచ్చారన్న మాటను ప్రజలు అంటూ ఉన్నారు. ఈ మాటను చూద్దామా? రూతు గ్రంథము 4వ అధ్యాయము 17వ వచనము. ఆమె పొరుగు స్త్రీలు నయోమి కొరకు కుమారుడు పుట్టెనని నయోమి కొరకు కుమారుడు పుట్టెనని చెప్పి అతనికి ఓబేదు పేరు పెట్టారు. ఓబెదు అని పేరు పెట్టిరి. ఎవరంట ఈ ఓబెదు? దావీదునకు తండ్రి అయిన దావీదునకు తండ్రి అయిన యెషయి యొక్క తండ్రి. యెషయి యొక్క తండ్రి. ఎవరంట ఈ ఓబెదు? దావీదు యొక్క తండ్రి యెషయి, యెషయి యొక్క తండ్రి ఓబెదు. సో తిరిగి వచ్చిన తర్వాత క్షామమున్న ప్రాంతములో క్షేమము, అవమానము ఎదుర్కోవలసిన ప్రాంతములో ఖ్యాతి, అభివృద్ధి లేని ప్రాంతములో అభివృద్ధి. కుమారులను పోగొట్టుకున్న తల్లికి దేవుడు కుమారుడు, నయోమి కొరకు కుమారుడు పుట్టెనని. ఎంతటి గొప్ప దేవుడు అండి మన దేవుడు! నీ జీవితంలో నీవు తిరిగి వచ్చినట్లయితే దేవుని దగ్గరికి, పోగొట్టుకున్నదంతా మళ్ళీ తిరిగి ఆయన దయచేయడానికి సిద్ధముగా ఉన్నారు. నూతన ఆరంభాన్ని నీ జీవితంలో ఆయన కలుగజేయడానికి సిద్ధముగా ఉన్నారు. మరి ఒక మాటను అంటారండి వాళ్ళు. ఇది కూడా చూద్దాము. 14వ వచనము, 4వ అధ్యాయము 14వ వచనము. అప్పుడు స్త్రీలు, ఈ దినమున నీకు బంధువులు లేకుండా చేయని యెహోవా స్తుతినందుగాక, యెహోవా స్తుతినందుగాక, ఆయన నామము ఇశ్రాయేలులో ప్రకటింపబడునుగాక, ఆయన నామము ఇశ్రాయేలులో ప్రకటింపబడునుగాక. చూడండి ఈ మాటలు. ఈ దినమున నీకు బంధువులు లేకుండా చేయని యెహోవా అంటే బంధువులే లేరు. వాస్తవానికి చెప్పాలంటే సమస్తాన్ని కోల్పోయారు. నీకు బంధువు లేకుండా ఆయన చెయ్యలేదు. నీకు ఒక బంధువునిచ్చారు, బోయజు ఆ బంధువు. నీకు ఒక సమీప బంధువునిచ్చారు. నిన్ను రిడీమ్ చేసే, విడిపించే బంధువునిచ్చారు. ఆ బంధువును బట్టే ఈ కుటుంబం యొక్క స్థితి మార్చబడింది. బోయజును బట్టే ఈ రూతు నయోమిల యొక్క కుటుంబ పరిస్థితులు, స్థితిగతులన్నీ మార్చబడ్డాయి. బోయజు మన పరలోకపు దేవునికి సాదృశ్యంగా ఉన్నాడు. ఆయన మన సమీప బంధువుడు. నిన్ను విడిపించడానికి, నీ పరిస్థితులను, నీ స్థితిగతులను మార్చడానికి మన సమీప బంధువు అయిన పరలోకపు బోయజు అయిన యేసు ప్రభు ఉన్నారు. కనుక మనము బాధపడనక్కర్లేదు. తప్పుడు నిర్ణయాలు తీసుకొని ఫుల్నెస్ నుంచి ఎంప్టీనెస్లోకి వచ్చావేమో. అంత కోల్పోయాను, ఇంకేం లేదండి, నో ప్రాబ్లం, వర్రీ అవ్వద్దు. కోల్పోయిన సమస్తాన్ని తిరిగి దయచేసే దేవుడు. పేరు పోగొట్టుకున్నావా? ప్రతిష్ట పోగొట్టుకున్నావా? ఉద్యోగం పోగొట్టుకున్నావా? ఆరోగ్యం పోగొట్టుకున్నావా? అన్ని కోల్పోయినా నీలో ఇంకా ప్రాణం ఉందా? ప్రాణం ఉంటే చాలు, దేవుని పట్టుకో.
పోగొట్టుకున్నదంతా ఆయన నీకు తిరిగి దయచేసే దేవుడు. వీళ్ళు కూడా ఏముందండి, అన్ని పోగొట్టుకొని వచ్చారు ఖాళీ చేతులతో. ఇద్దరు, ఓన్లీ 2 లేడీస్. సమస్తాన్ని దేవుడు వాళ్ళకు తిరిగి దయచేసినట్లు నీ జీవితంలో కూడా ఆయన దయచేసే దేవుడు. కానీ వీళ్ళు చేసిందంటే ఏంటంటే, గత కాలంలో జరిగిన వాటిని జ్ఞాపకం ఉంచుకోలేదు. ఆల్రెడీ జరిగిపోయిన విషయాలనే గుర్తు తెచ్చుకుంటా, కుమిలిపోతా, ఆలోచిస్తా మోయాబులోనే ఉండిపోదాంలే, ఇంకెందుకులే అని వాళ్ళు అక్కడే ఉన్నట్లయితే ఈ దీవెన వాళ్ళు పొందుకొని ఉండేవాళ్ళు కాదు. నీ జీవితంలో నీవు చేయవలసింది గత కాలంలో జరిగిన వాటిని ఇంకా ఆలోచించి జ్ఞాపకం తెచ్చుకుంటా, కుమిలి ఏడుస్తా, బాధపడతా, అక్కడే ఉండిపోతే బాగుండులే అన్న ఆలోచనను నీవు విరమించుకోవాలి. ఒక మాటను చూద్దామా? యెషయా గ్రంథము 43వ అధ్యాయము, యెషయా గ్రంథము 43వ అధ్యాయము 18, 19 వచనాలు. మనం చేయవలసిన పనులేంటో ఇక్కడ మనకు కనబడుతూ ఉన్నాయి. యెషయా గ్రంథము 43వ అధ్యాయము 18, 19 వచనాలు. మునుపటి వాటిని జ్ఞాపకం చేసుకొనుకుడి, మునుపటి వాటిని జ్ఞాపకము చేసుకొనుకుడి, పూర్వకాలపు సంగతులను తలంచుకొనుకుడి, పూర్వకాలపు సంగతులను తలంచుకొనుకుడి. ఇదిగో నేను ఒక నూతన క్రియ చేయుచున్నాను, ఇప్పుడే అది మొలుచును, మీరు దాన్ని ఆలోచింపరా? నేను అరణ్యములో త్రోవ కలుగ చేయుచున్నాను, ఎడారిలో నదులు పారజేయుచున్నాను. మన దేవుడు ఎటువంటి దేవుడంట? త్రోవ కనిపించని, త్రోవ కానరాని అరణ్యములో త్రోవ కలుగ చేసే దేవుడు. అలాగే నీరు ప్రవహించని ఎడారిలో నీటిని ప్రవహింప చేసే దేవుడు. నీ జీవితంలో త్రోవ కనిపించట్లేదా? ఎటెల్లాలో అర్థం కావట్లేదా? అరణ్యంలో చిక్కుకున్నావా? త్రోవను కలుగ చేసే దేవుడు. అలాగే నీటిని కూడా ఆయన నీ జీవితంలో ప్రవహింప చేసే దేవుడు. జీవజలముల ఊట అయిన యేసుక్రీస్తు దగ్గరికి నీ వచ్చినప్పుడు ఆయన నీ జీవితంలో చేసే కార్యం ఏం చేస్తారంట? నూతన క్రియ. 19వ వచనము, ఇదిగో నేనొక నూతన క్రియ చేయుచున్నాను. తిరిగి వచ్చుట వల్ల నీ జీవితంలో జరిగేది ఏంటి అంటే న్యూ బిగినింగ్. అలాగే నూతన ఆరంభము మాత్రమే కాదు, కానీ నూతన క్రియ చేసే దేవుడు మన దేవుడు. న్యూ థింగ్స్. మొట్టమొదటి మాట ఏంటంటే, ఎదురు చూచినప్పుడు నూతన బలాన్ని ఇచ్చే దేవుడు, తిరిగి వచ్చినప్పుడు నూతన ఆరంభాన్ని నీ జీవితంలో స్టార్ట్ చేసే దేవుడు, అలాగే నూతన క్రియను కూడా చేసే దేవుడు మన దేవుడు. ఎడారిలో నీళ్లు ప్రవహిస్తాయా అండి? భయంకరమైన ఎండ ఉంటుంది. ఎడారిలా నీ జీవితము ఎండిపోయినా, ఎడారిలా నీ జీవితము మోడుబారినా దాన్ని చిగురింప చేయగలిగిన దేవుడు మన దేవుడు అని కనుక నీవు నమ్మినట్లయితే నీ జీవితంలో నూతన క్రియను ఆయన చేయడానికి సిద్ధముగా ఉన్నారు. త్రోవ కనిపించని అరణ్యంలో నీవు ఒంటరిగా నిలబడి ఉన్నా నీ కొరకు ఆయన త్రోవను కలుగ చేసే దేవుడు అని నీవు కనుక నమ్మినట్లయితే నీ జీవితంలో నూతన ప్రారంభాన్ని, నీ జీవితంలో నూతన కార్యాన్ని దేవుడు చేయడానికి ఆయన సిద్ధంగా ఉన్నారు. 3వ అంశంలోనికి నేను వెళ్తూ ఉన్నాను. మనందరికీ తెలుసు, యోబు యొక్క జీవితంలో సమస్తాన్ని కోల్పోయాడండి. బిడ్డలను కోల్పోయాడు. ఎంతమంది బిడ్డలను కోల్పోయాడు? 10 మంది సంతానాన్ని కోల్పోయాడు. 7 కుమారులు, 3 కుమార్తెలు. అలాగే ఆస్తి మొత్తం కోల్పోయాడు. తన యొక్క పని వారిని కూడా వాళ్ళు చంపేశారంట. ఆరోగ్యాన్ని కోల్పోయాడు. నడినెత్తి నుంచి అరికాలు వరకు మొత్తము భయంకరమైన బాధతో కూడిన కురుపులు తన యొక్క దేహంలో. భార్య యొక్క ప్రోత్సాహము లేదు. స్నేహితులు ఆదరించాల్సింది బదులు మాటలంటూ ఉన్నారు, బాధిస్తూ ఉన్నారు. సమాజంలో గౌరవం కోల్పోయాడు, ప్రతిష్ట కోల్పోయాడు. ఏం తప్పు చేశాడో దేవుడు శిక్షిస్తున్నాడేమో. హీ లాస్ట్ ఎవ్రీథింగ్ ఇన్ హిస్ లైఫ్. బిడ్డలను కోల్పోయాడు, ఆస్తిని కోల్పోయాడు, ఆరోగ్యము కోల్పోయాడు, భార్య యొక్క ప్రోత్సాహాన్ని కోల్పోయాడు, అలాగే స్నేహితుల యొక్క సపోర్ట్, ఎంకరేజ్మెంట్, ఆదరణకరమైన మాటలను కోల్పోయాడు. సమాజంలో గౌరవాన్ని, ప్రతిష్టను కూడా సమస్తము కోల్పోయాడు. కానీ ఒక్కటి మాత్రం కోల్పోలేదండి. ఏంటంటే నిరీక్షణను మాత్రం కోల్పోలేదు. దేవుని యందు విశ్వాసాన్ని మాత్రం కోల్పోలేదు. కనుక అన్ని కోల్పోయినా ఆఖరికి మిగిలింది ఏంటి అంటే, ఒక రకంగా ఒక్కసారి
యోబు ప్లేస్ లో మనల్ని మనం పెట్టుకొని ఊహించుకున్నట్లయితే ఇల్లు పోయింది, కంటి ముందు కనిపిస్తున్న బిడ్డలు చనిపోయారు, ఆస్తి మొత్తం లేదు, పనివారు కూడా లేరు, దేహంలో ఆరోగ్యం లేదు. ఏం మిగిలిందంటే ఉట్టి ఊపిరి ఒకటి పీల్చుకుంటున్నాడు. దేహంలో ప్రాణం ఒక్కటే ఉంది, అది తప్ప ఇంకా ఏమీ లేదు. భార్య నుంచి కూడా ఎలాంటి సపోర్ట్ లేదు. ఇంకెందుకు దేవుని శపించి మరణించు అంటూ ఉంది. ఒక్కడే మిగిలిపోయాడు, అన్ని పోగొట్టుకొని ఉన్నాడు. యోబు పలుకుతున్న మాటలు ఏంటో చూద్దాము. యోబు గ్రంథము 19వ అధ్యాయము 25వ వచనము. యోబు గ్రంథము 19వ అధ్యాయము 25వ వచనము. అయితే అయితే నా విమోచకుడు సజీవుడనియు తరువాత ఆయన భూమి మీద నిలిచిననియు నేను ఎరుగుదును. ఓకే, యోబు పలుకుతున్న నిరీక్షణతో కూడిన మాట ఏంటి అంటే నా విమోచకుడు సజీవుడు. అంటే తను సేవిస్తున్న దేవుని మీద ఎంతటి నిరీక్షణలు కలిగి ఉన్నాడో. అపవాది నీ జీవితంలో అన్ని తీసేసుకున్నా, అన్ని దోచేసుకున్నా, అన్నిటి మీద దాడి చేసినా, ఆరోగ్యం పోయిందా, దేహంలో ఉద్యోగం పోయిందా, కుటుంబాన్ని పోగొట్టుకున్నావా, ఆస్తిని పోగొట్టుకున్నావా, సమాజంలో పేరు పోగొట్టుకున్నావా, కుటుంబంలో గౌరవాన్ని పోగొట్టుకున్నావా, నీ చుట్టూ ఉన్నవారు పదే పదే అరే నువ్వు తప్పు చేశావు, ఇలా చేశావు, అలా చేశావు అని నీ యొక్క గతాన్ని మళ్ళీ 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 తీసుకొస్తూ నిన్ను బాధిస్తూ ఉన్నారా, తోలనాడుతూ ఉన్నారా, తక్కువ చేసి మాట్లాడుతూ ఉన్నారా, తృణీకరించబడిన వ్యక్తిగా ఉన్నావా? నీవు చేయవలసిన 3వ పని ఏంటి అంటే నిరీక్షణ ఉంచుట. నిరీక్షణకు ఆధారం లేదు, అసలు హోప్ ఉంచడానికి అసలు ఏమీ లేదు. అక్కడ ఎటు చూసినా సమస్తాన్ని కోల్పోయి ఉన్నాడు. 360 డిగ్రీస్లో ఎటు తిరిగినా అన్ని కాలిపోయి బుగ్గైపోయి ఉన్నాయి. ఎటు చూసినా కంటి నిండా ఏడుపు రావాలి బయటికి. కానీ యోబు పలుకుతున్న నిరీక్షణతో కూడిన మాట ఏంటి అంటే నా విమోచకుడు ఆయన సజీవుడు. ఈ జీవితంలో అన్ని కోల్పోయినా నిరీక్షణను కోల్పోవద్దు. డోంట్ లెట్ సేటన్ రాబ్ యువర్ హోప్. డోంట్ లెట్ సేటన్ రాబ్ యువర్ ఫెయిత్. విశ్వాసాన్ని కోల్పోవద్దు, నిరీక్షణ కోల్పోవద్దు. మీరే నాకు ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ లో చెప్పాలి. యోబు సమస్తాన్ని కోల్పోయాడు, కానీ ఎన్నంతలు పొందుకున్నాడు? 2 అంతలు. ఎలా పొందుకున్నాడండి? దేవుని యందు విశ్వాసం ఉంచాడు, నిరీక్షణ ఉంచాడు, దేవుడే తిరిగి దయచేశాడు. నీ జీవితంలో అన్ని కోల్పోయావు, ఎలా ఇస్తాడు దేవుడు అన్నది ఇట్స్ నన్ ఆఫ్ యువర్ బిజినెస్. అది నీకు సంబంధించింది కాదు. ఎలా ఇవ్వగలడో, ఎలా ఇవ్వాలో, ఎప్పుడు ఇవ్వాలో, ఎవరి ద్వారా ఇవ్వాలో అది దేవుడు చూసుకుంటారు. యోబు జీవితంలో ఉట్టి ప్రాణం ఒక్కటి ఉంది, ఊపిరి ఒకటి ఉంది, మనిషి మాత్రమే మిగిలాడు. అలా దేవుని యందు నిరీక్షణ ఉంచి నా విమోచకుడు సజీవుడని అలా పట్టుకున్నాడు. దేవుని విడిచిపెట్టలేదు. ఎంతైతే పోగొట్టుకున్నాడో 2 అంతలు తిరిగి దేవుడు దయచేశాడు. నీ జీవితంలో నిరీక్షణను కోల్పోవద్దు. ఏమి కోల్పోయినా అన్ని కోల్పోయాయా? నో ప్రాబ్లం. బాధపడద్దు, కృంగిపోవద్దు, నిరీక్షణను కోల్పోవద్దు, దేవుణ్ణి విడిచిపెట్టద్దు. పోగొట్టుకున్న దానికన్నా 2 అంతలు దయచేసే దేవుడు మన దేవుడు. నీ విశ్వాసాన్ని సిగ్గుపరిచే దేవుడు కాదు, నీ నిరీక్షణను సిగ్గుపరిచే దేవుడు కాదు. ఒక మాటను చూద్దామండి. రోమీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 11వ వచనము. రోమీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 11వ వచనము. ఏమనగా ఆయన ఎంత విశ్వాసం ఉంచు వాడెవడును సిగ్గుపడడు. ఏంటండి ఈ మాట? విశ్వాసం ఉంచేవాడు సిగ్గుపడతాడా? సిగ్గుపడేటట్టు చేసే దేవుడా మన దేవుడు? విశ్వాసం ఉంచు వాడెవడును సిగ్గుపడడు. మరి ఒక వచనాన్ని చూద్దామా? ఇదే రోమీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 17వ వచనము. తాను విశ్వసించిన దేవుని ఎదుట అనగా మృతులను సజీవులుగా చేయువాడును, లేని వాటిని ఉన్నట్టుగా పిలుచువాడునైన దేవుని ఎదుట పిలుచువాడు. మన దేవుడు ఎటువంటి దేవుడు అంట? మృతులను సజీవులుగా చేసే దేవుడు, లేని వాటిని ఉన్నట్టుగా చేసే దేవుడు. అలాగే 18వ వచనాన్ని చదువుతారమ్మా. నీ సంతానం ఇలా ఉండునని చెప్పిన దాన్ని బట్టి తాను అనేక జనములకు తండ్రి అయినట్లు నిరీక్షణకు ఆధారం లేనప్పుడు అతడు నిరీక్షణకు ఆధారము లేనప్పుడు నిరీక్షణ కలిగి నమ్మెను. నీ జీవితంలో నిరీక్షణకు ఆధారమే లేదా? అసలు హోపే లేదండి.
అలా ఉంది నా సిచ్యువేషన్. నిరీక్షణకు ఆధారము లేనప్పుడు నీవు చేయవలసింది ఏంటి అంటే నిరీక్షణ కలిగి నమ్మాలి. నిరీక్షణకు ఆధారము లేనప్పుడు అతడు నిరీక్షణ కలిగి నమ్మెను. ఎవరు అతడు అంటే అబ్రహాముకు ఇచ్చిన మాటలు. నిరీక్షణకు ఆధారం లేదు, కానీ నిరీక్షణ కలిగి దేవుని నమ్మాడు, పొందుకున్నాడు, శ్రేష్టమైనది. కనుక మూడవది నిరీక్షణ కలిగి ఉండుట. నిరీక్షణ కలిగి ఉన్నప్పుడు నీ జీవితంలో జరిగేది ఏంటి అంటే నూతన అద్భుతము, న్యూ మిరకల్, నూతన అద్భుతాన్ని నీ జీవితంలో నీవు పొందుకుంటావు. ఒకవేళ ఇప్పటి వరకు ఇలాంటి అద్భుతమే ప్రపంచంలో జరగలేదండి, జరగకపోయినా పర్లేదు, నీ జీవితంలో దేవుడు చేయడానికి సిద్ధంగా ఉన్నారు. అసలు ఇలా కూడా జరిగిద్దా, వదిలేసే అటువంటి ఆలోచనలు. నీ జీవితంలో ఫర్ ద ఫస్ట్ టైం ఇన్ ద హిస్టరీ ఆఫ్ దిస్ వరల్డ్ దేవుడు అటువంటి అద్భుతాన్ని కూడా చేయగలడని ఆయన నిరూపించుకోవడానికి సిద్ధంగా ఉన్నారు. కానీ నీవు చేయవలసింది నిరీక్షణ కలిగి ఉండుట. నూతన వ్యక్తిగా చేసే దేవుడు. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయము, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయము 17వ వచనము. కాగా ఎవడైనా క్రీస్తునందున్న ఎడల వాడు నూతన సృష్టి, పాతవి గతించెను క్రొత్తవాయెను. నీ జీవితంలో నూతన సృష్టిగా, నూతన వ్యక్తిగా, నూతన బలమునిచ్చి, నూతన ఆరంభముతో నూతన కార్యము చేసి, నూతనమైన అద్భుతాన్ని చేసి దేవుడు మహిమ పొందాలి అని ఆయన ఆశపడుతూ ఉన్నారు. అందరం కళ్ళు మూసుకుందామండి. ఒక చెయ్యి మీ గుండెల మీద పెట్టండి, మరొక చెయ్యి పైకెత్తి విశ్వాసముతో ఈ యొక్క మాటలు నా తర్వాత పలుకుతారా? వాగ్దానం చేసిన నా దేవుడు వాగ్దానాన్ని నెరవేర్చుటకు సమర్థుడని నేను విశ్వసిస్తున్నాను. కూలిపోయిన నా జీవితాన్ని తిరిగి కట్టగలడు. చెదరిపోయిన నా జీవితాన్ని తిరిగి సమకూర్చగలరు. దేవుని కొరకు ఎదురు చూస్తాను, నూతన బలం పొందుకుంటాను. దేవుని యొద్దకు తిరిగి వస్తాను, నూతన ఆరంభాన్ని కలిగి ఉంటాను. దేవుని యందు నిరీక్షణ ఉంచుతాను, నూతన వ్యక్తిగా మార్చబడి నూతన అద్భుతాన్ని పొందుకుంటాను. విశ్వాసముతో పలికిన ఈ మాటలను దేవుడు మనందరి జీవితాల్లో నెరవేర్చును గాక. ఆమేన్. అందరం లేచి నిలబడదామా? విన్న మాటలను దేవుడి ఉదయకాల సమయంలో